ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. డాక్టర్ సి నారాయణ రెడ్డి పరిచయం అవసరం లేని తెలంగాణ కవి. రచయితగా, గజల్ కవిగా, సినీ గేయ కవిగా, ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆచార్యులుగా, పరిపాలనా దక్షుడుగా, సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా, అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడుగా వివిధ రూపాల్లో దర్శనమిచ్చే బహుముఖ ప్రజ్ఞాశాలి. అతడు ఏ పదవిని అలంకరించినా ఆ పదవికే ఒక కొత్త అందం వచ్చేది. ఒకప్పుడు హైదరాబాదులో జరిగే ఏ సాహిత్య సభ అయినా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు లేకుండా జరగలేదన్నది చారిత్రక సత్యం. అతని ఆకర్షణ అటువంటిది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల తెలుగు విభాగంలో పాఠం చెప్పడానికి వస్తే ఆ హాలు కిక్కిరిసిపోయేది. తెలుగు విద్యార్థులే కాక అన్ని సబ్జెక్టుల విద్యార్థులు కిటికీల గుండా, దర్వాజాల గుండా చూస్తూ గుంపుగా చేరి ఎంతో ఆసక్తిగా వినేవారంటే అతను చెప్పే పాఠం ఎంత ఆకర్షణీయంగా ఉండేదో ఊహించుకోవచ్చు. డాక్టర్ సి నారాయణ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజిపేటలో 1931 సంవత్సరం జూలై 29వ తేదీన ఒక భూస్వామ్య కుటుంబంలో జన్మించినాడు. తల్లి బుచ్చమ్మ, తండ్రి సింగిరెడ్డి మల్లారెడ్డి. ప్రాథమిక పాఠశాలలో పేరు నమోదు చేసే సమయంలో సింగిరెడ్డి నారాయణ రెడ్డి పేరును సి నారాయణ రెడ్డిగా రాసుకున్నారట. అయినా అదే తనకు అచ్చివచ్చిన పేరంటారు సి నారాయణ రెడ్డి గారు. అతని ప్రాథమిక విద్య హనుమాజిపేటలో, ఉన్నత విద్య కరీంనగర్లో, తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకొని అక్కడే ఆచార్య పదవిని అలంకరించి ఆ పదవికే వన్నె తెచ్చినాడు. డాక్టర్ సి నారాయణ రెడ్డికి చిన్ననాటి నుండే కవితలు రాయడంలో అభిరుచి ఉండేది. తొలుత ఛందోబద్ధమైన కవితలే రాసినప్పటికీ రాను రాను గేయ కవితలపై మక్కువ పెంచుకున్నారు. గేయ కవితలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి ధార అసాధారణమైనది. చిన్న చిన్న పదాలు, పదబంధాలు ఆ ధారలో అలవోకగా వచ్చి చేర్తాయి. సంస్కృత భూయిష్టమైన సమాసాలుండవు. నిసర్గ రమణీయమైన తెలుగు నుడికారంతో కూడుకొని ఉండే జానపద గేయాల వలనే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి గేయాలుంటాయి. కానీ అవి జానపదాలు కావు, పులుగడిగిన ముత్యాలు. ఈ గేయ కవిత తర్వాతి కాలంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని తెలుగు సినీ ప్రపంచం తలకెత్తుకునేలా చేసింది. ప్రతిరోజు ఉదయాన్నే రేడియో విందామనుకున్నా, టీవీ చూద్దామనుకున్నా ప్రతి 4 పాటల్లో 2 అయినా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి పాటలు వినబడి మనసంతా ఆహ్లాదకరంగా మారుతుంది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు తెలుగు సాహిత్యంలో తన రచనల ద్వారా కొత్త పుంతలు తొక్కినాడు. అందులో ప్రపంచ పదులు, మాకందాలు అనేవి చెప్పుకోదగిన ప్రక్రియలు. వీటి సృష్టికర్త డాక్టర్ సి నారాయణ రెడ్డి గారే. ఉర్దూ, ఫారసీ భాషలో విశేషాదరణ కలిగిన రుబాయికి 4 పాదాలే ఉంటాయి. అయితే దానికో పాదం అదనంగా చేర్చి పంచపది అన్నాడు. అంటే 5 పాదాలు అన్నమాట. ప్రపంచంలో జరుగుతున్న అన్ని విషయాల గురించి రాసినారు కనుక వీటిని ప్రపంచ పదులు అన్నాడు. కందపద్య లక్షణాలను కొద్దిగా మార్చి మాకందం అనే ఒక ప్రక్రియ కనుగొన్నారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. మాకందం అంటే మాకు అందమనే అర్థం కాక మా ప్రత్యేకమైన కందం అని అర్థం స్ఫురింపజేయడమే కాకుండా మాకందం అంటే మామిడి చెట్టు అని మరో అర్థం కూడా ఉన్నది. ఈ మాకందం గురించి చెప్తూ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఇలా అన్నారు: కందమునే మలచితి మాకందముగా పలికితి, ఆ చందమునకు వింతగతులు సమకూరుస్తూ స్పందమునకు కొత్త శృతులు సంపాదిస్తూ అని. ఇక డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు తెలుగు గజల్ కవిగా కూడా విఖ్యాతుడే. ఉర్దూ గజల్లలో పాదానికి చివర రదీఫ్, కాఫియాలుంటాయి. మొదటి 2 పంక్తులను మక్తా అంటారు, చివరి 2 పంక్తులను మత్లా అంటారు. ఇందులో కవి తన పేరు చెప్పుకుంటాడు ఈ చివరి పంక్తిలో. ప్రతి పంక్తి చివరి పదానికి ముందున్న పదాన్ని కాఫియా అని, చివరి పదాన్ని రదీఫ్ అని అంటారు.
ఇప్పుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఉర్దూ గజల్ను తెలుగులోనికి అవే లక్షణాలతో ఎట్లా దింపినాడో చూద్దాం. గానుగెద్దులా తిరుగుతుంటే అది గతి కాదంటాను, జుమ్మని గుండెను కదపకుంటే అది శృతి కాదంటాను. ఇది మక్తా అంటే గజల్లోని తొలి 2 పంక్తులు. ఇందులో గతి, శృతి అనే 2 పదాలు కాఫియాలైతే కాదంటాను అనేవి రదీఫ్లు. ఇక మత్లా అంటే గజల్లోని చివరి పంక్తులు. ఇందులో కవి తన పేరు చెప్పుకోవాలి. అయితే చివరి పాదంలోనే కాఫియా రదీఫులు పాటించబడతాయి. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి మత్లా ఇప్పుడు చూద్దాం. మెరిసే పద చిత్రాలను చూసి మురిసేరు సినారే, సృష్టి లోతులను చూపకుంటే అది కృతి కాదంటాను. ఇక్కడ కృతి రదీప్, కాదంటాను కాఫియా. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి ప్రసిద్ధమైన మరో గజల్, పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికని, మూగనేలకు నీరందివ్వని వాగుపరుగు దేనికని. ఈ గజల్లను డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు స్వయంగా గానం చేసినారు. ఆ డిస్క్ విపరీతంగా అమ్ముడుపోయింది. అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గజల్కున్న ఆకర్షణ అటువంటిది. హైదరాబాదులోని విశేషాలను తెలియజేస్తూ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన ఒక గీతం బహుళ జనాదరణ పొందింది. ఆనాడు ప్రతి పాఠశాలలోని విద్యార్థులు ఆ గీతాన్ని పాడుకున్నారు. మాత్రా ఛందస్సులో సాగిన ఆ గీతం ఇలా ఉంటుంది. ఇది హైదరాబాదు, ఇది హైదరాబాదు, ఇది భిన్న సంస్కృతులు ఎదిగి పూచిన పాదు. ఇచట మల్కిభరాము ప్రచురితం వనరించె తెలుగు భారతి సింజినుల మంజుల స్వనము. ఇచట తెలుగులవాణి ఇచట ఉర్దూబాణి, కలసిపోయినవి ముక్తాప్రవాళములట్లు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన జాతిరత్నం అనే కావ్యాన్ని ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీకి అంకితమిస్తూ రెడ్డిగారన్న మాటలెంత సొంపుగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఇందిరా ప్రియదర్శినికి, మకరందమయ వాగ్వర్షినికి, నా జాతిరత్నము సమర్పింతును, పూతయశమును పుడిసిలింతును. ఈ జాతిరత్నం పుస్తకంపై బాపుగారి రేఖాచిత్రాలు కట్టిపడేస్తాయి. జాతిరత్నం అంటే మరెవరో కాదు, భారత తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ. అందుకే అంకితం ఇందిరాగాంధీకి. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి అసంఖ్యాకమైన కవితా సంపుటాల్లో కలికి తురాయి వంటిది విశ్వంభర కావ్యం. ఈ కావ్యానికే ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. తెలుగు సాహిత్యానికి వచ్చిన 2వ జ్ఞానపీఠ పురస్కారం డాక్టర్ సి నారాయణ రెడ్డికే దక్కింది. విశ్వంభర కావ్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి కవితలన్నింటిలోకెల్లా విశిష్టమైనది. విశ్వస్థితి, భౌగోళిక వాతావరణం, జీవోత్పత్తి, జీవ పరిణామాల నుంచి నేటి వరకు మనిషి చేసిన ప్రస్థానాలను ప్రతీకాత్మకంగా చిత్రించటమే ఈ కావ్యంలోని కీలకాంశం. ఈ కావ్యంలో మానవ జీవన వికాసం ఒక క్రమంలో వర్ణించబడింది. వేలాది సంవత్సరాల పూర్వం నుండి ఈనాటి వరకు జరిగిన క్రమ పరిణామం ఈ కావ్యంలో కనబడుతుంది. జ్ఞానపీఠ పురస్కారాన్ని అందించిన ఈ విశ్వంభర కావ్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి కవితా ప్రస్థానంలో ఒక మైలురాయి వంటిది అనవచ్చు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సంపూర్ణ వ్యక్తిత్వం పాటలోనే కనిపిస్తుందనేది వాస్తవం. తన గ్రామీణ జీవితంలో సహజంగా తాను విన్న జానపద గేయాల, హరికథల, వీధి భాగవతాల ప్రభావంతో చిన్ననాటి నుండి అలవోకగా పాటలు రాయడం మొదలుపెట్టినాడు సి నారాయణ రెడ్డి. అందుకే పాట నా వంట పుట్టిందే కాని వెంటబడి తెచ్చుకున్నది కాదంటారు. అంతేగాక పాటంటే తనకెంత ప్రాణమో అని ఈ పంక్తుల ద్వారా తెలిపినాడు. ఎన్ని తెన్నుల కైతకన్నే విహరించినను పాటలోనే నాదు ప్రాణాలు గలవందు అన్నాడు. ఇటువంటి సజీవమైన భాషలో పాటలు రాయగల సత్తా ఉన్న కవికి తెలుగు సినీ పరిశ్రమలో అవకాశం వస్తే పాటకు ప్రాణం వచ్చినట్టే. అటువంటి అరుదైన అవకాశం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి తలుపు తట్టింది. ఎన్టీ రామారావు గారు తమ గులేబకావలి కథ చిత్రం కోసం అన్ని పాటలను రాయాలని అడిగినారు. 1962వ సంవత్సరంలో ఈ గులేబకావలి చిత్రం ద్వారా తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి ఇక వెనక్కి తిరిగి చూసే అవసరం రానేలేదు. గులేబకావలి కథ చిత్రంలో మొత్తం 11 పాటలను డాక్టర్ సి నారాయణ రెడ్డి గారే రాసినారు.
ఒక చిత్రానికి మొత్తం పాటలను ఒకే కవి రాయడం, అది తొలి ప్రయత్నంలో రాయటం అనేది చాలా అరుదైన విషయం. కానీ ఆ అద్భుతాన్ని సాకారం చేసి తెలుగు సినీ ప్రపంచంలోకి తారాజువ్వలాగా దూసుకుపోయినాడు డాక్టర్ సి నారాయణ రెడ్డి. అందులో నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అనే పాట ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. తొలి చిత్రంలోనే వన్నెల దొరసాని అనే తెలంగాణ పదాన్ని సినీ ప్రపంచానికి పరిచయం చేసినారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఈ పాటలో మాటలు, పదాలు అన్నీ చక్కగా అమరినాయని విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఎంతటి నెరజానవో నా అంతరంగమందు నీవు కలకాలం వీడని సంఖ్యలలు వేసినావు వంటి పంక్తులు ఎన్నైనా ఎత్తి చూపవచ్చు. ఈ చిత్రంతో మొదలుపెట్టిన తెలంగాణ మాటలు, పదాలు కొల్లలుగా తెలుగు సినీ గీతాల్లో రచించి వాటికి శాశ్వతత్వాన్ని ప్రసాదించినాడు డాక్టర్ సి నారాయణ రెడ్డి. సిగురేసే మొగ్గేసే సొగసంతా పూత పూసే, చెయ్యైనా ఎయ్యావేమి ఓ బాపూదొర ఉయ్యాలూపావేమి, ఇటువంటి పాటలు ఎన్నైనా ఉదాహరణగా చూపవచ్చు. తెలుగు సాహిత్య దిగ్గజం, విఖ్యాత కవి, రచయిత విశ్వనాథ సత్యనారాయణ గారి ఏకవీర నవలను వెండి తెరకెక్కించినప్పుడు పాటలు రాసే అవకాశం డాక్టర్ సి నారాయణ రెడ్డికే దక్కింది. అందులో మొత్తం 12 పాటలుండగా 4 పాటలు దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు రచిస్తే 8 పాటలు అంటే సింహభాగం పాటలు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారే రాసినారన్నమాట. అది కత్తి మీద సాము వంటిది. కానీ విశ్వనాథ సత్యనారాయణ గారిని తమ పాటల ద్వారా మెప్పించినాడు డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఒక జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రాసిన నవలకు మరో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత పాటలు రాసినాడన్నమాట. అందులో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన పాట తోటలో నారాజు తొంగి చూసెను నాడు, నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నీడు, నవ్వులా అవి కావు నవపారిజాతాలు, రవంత సడిలేని రసరమ్య గీతాలు, చాటుగా పొదరింటి మాటుగా విన్నాను, పాటలాధరరాగ భావనలు కన్నాను, ఎలనాగ నయనాల కమలాలలో దాగి ఎదలోన కదలే తుమ్మెదపాట విన్నాను. మాత్రా ఛందస్సులో సాగిన ఈ పాటలో ప్రతి 2 పాదాలకు యతిప్రాసలెంత చక్కగా కుదిరినాయో గమనించాలి. నవ్వులను నవపారిజాతాలతో పోల్చడం ఎంత చక్కని ఉపమ. నవ్వు తెల్లగా ఉంటుందట, పారిజాతం తెల్లగానే ఉంటుంది, దాని కాడ ఎర్రగా కావిరంగులో ఉంటుంది. పువ్వు దంతమైతే కాడ చిగురుగా మారి నవ్వుకు కొత్తందం వచ్చినట్లయింది. టకారాన్ని ప్రాసయతిగా మార్చుకున్న పంక్తిలో చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను అనే చక్కని పంక్తి తర్వాత వచ్చిన 2వ పంక్తిలోని అద్భుతాన్ని గమనించాలి. పాటల ఆధర రాగ భావనలు కన్నాను అనడంలో పాట, రాగం గురించి చెప్తున్నాడు కవి అనిపిస్తుంది. కానీ కాదు. పాటల ప్లస్ అధరం అంటే ఎర్రని పెదవులు, రాగ భావనలు అంటే అనురాగ భావనలు అని అర్థం చేసుకోవాలి. పాటల ఆధర రాగ భావనలు కన్నాను, ఎలనాగ నయనాల కమలాలలో దాగి ఎదలోన కదిలే తుమ్మెద పాట విన్నాను అనేది ముక్తాయింపు. తెలంగాణ జానపద గేయాల్లో తుమ్మెద పాటలు కూడా ఉన్నాయని ధ్వని. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు తెలుగు సినిమా సన్నివేశాలకు అనుగుణంగా రాసిన నాట్యానికి సంబంధించిన పాటలు వజ్రపు తునకలు. చెల్లెలి కాపురం చిత్రం కోసం చరణ కింకిణులు గల్లు గల్లు మన కరకంకణములు గలగలలాడగా, అడుగులందు కలహంసలాడగా, నడుములోన తరంగమ్ములుగగా, వినీల కచభర విలాసబంధుర తనూలతిక చెంచలించిపోగా, ఆడవే మయూరి. అట్లాగే విచిత్ర దాంపత్యం చిత్రంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన మరో చక్కని గీతం శ్రీగౌరి శ్రీగౌరియే, శివుని శిరమందు ఏ గంగ చిందులు వేసిన, శ్రీగౌరి శ్రీగౌరియే, సతిగా తనమేను చాలించి పార్వతిగా మరుజన్మ ధరించి, పరమేశునికై తపించి ఆ హరుమేన సగమై పరవశించిన, శ్రీగౌరి శ్రీగౌరియే. నగకన్యగా తాను జనియించిన జగదంబయైనది హైమవతి, సురలోకమున తాను ప్రభవించిన తరలాత్మయైనది మందాకిని, ఒదిగి ఒదిగి పతి పదములందు నివసించియుండు గౌరీ, ఎగిరి ఎగిరి పతి శిఖను దూకి నటించుచుండు గంగ, లలిత రాగ కలితాంతరంగ గౌరీ, చలిత జీవన తరంగరంగ గంగ.
ధవలాంశు కీర్తి గౌరీ నవఫేనమూర్తి గంగా కల్పాంతమైన భువనాంతమైన కృతి ఎరుగని మృతి ఎరుగని నిజమిది. శ్రీగౌరి శ్రీగౌరియే. గంగా గౌరీల మధ్య ఉన్న సామ్య భేదాలను చక్కగా విడమర్చిన కవిత ఇది. అట్లాగే అమెరికా అమ్మాయి చిత్రంలో ఆనంద తాండవమాడే శివుడు అనంతలయుడు చిదంబర నిలయుడు నగరాజసుత చిరు నగవులు చిలుకంగ శిఖలోన వగలొలికే ఎగిరి ఎగిరి దూకంగ సురగంగ ఆనంద తాండవమాడే. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన పాటల పాతర ఇది. ఎంతని వివరించాలి? డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు తెలుగు సాహిత్యాకాశంలో ధృవతారగా వెలుగొందుతున్నాడు. అతడు చిరంజీవి. ఈ సాహిత్య సంపదకు ప్రతి తెలుగువాడు వారసుడే. దీన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపైనా ఉన్నది. కవికి మరణం లేదు. సుకవి జీవించు ప్రజల నాలుకలయందు అన్న మహాకవి జాషువా గారి మాటలు అక్షర సత్యం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.